కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ కౌన్సిల్లో చైర్పర్సన్ బోయ శాంతకు పదవి గండం ఏర్పడింది. అవిశ్వాస తీర్మానం పెట్టారు వైసీపీ కార్పొరేటర్లు. గత కొంతకాలంగా బీజేపీకి మద్దతుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు కార్పొరేటర్లు. అయితే వైసీపీ కార్పొరేటర్ల అవినీతిని అడ్డుకున్నందుకే అవిశ్వాసం పెట్టారని చైర్పర్సన్ బోయ శాంత తెలిపారు. మొత్తం సభ్యుల సంఖ్య 42 కాగా అందులో టీడీపీ 1 కాగా వైసీపీ సభ్యులు 42గా ఉన్నారు. ఇటీవల 5గురు బీజేపీ కూటికి చేరారు. దీంతో వైసీపీ సభ్యుల సంఖ్య 36కు చేరింది. ఇక 2 రోజులుగా ఎమ్మెల్యే పార్థసారథి అందుబాటులో లేకపోవడంతో నేటి అవిశ్వాసంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కారణం ఒకటే, నేను 8 నెలల బ్యాక్ కింద బీజేపీ పార్టీలో చేరినాను. ఎందుకంటే మధుసూదన్ స్వామి గారు నీ వార్డులో అభివృద్ధి జరగలేదు, యాదవ్ మమ్మల్ని ఇది అది చేసి బీజేపీ పార్టీలో చేర్పించినారు. అక్కడ పోతే నాకు 9 నెలలయా, ఇంతవరకు ₹1 వార్డులో పని లేదు. మనం పోయిండేది వార్డు అభివృద్ధి కోసం పోయినాము. ఆడ అయితే డైరెక్ట్ కండవాసి పక్కన పెడుతున్నారు. అందుకోసమే నేను మా నాయన అందరి ఇంట్లో డిసైడ్ చేసినాము, ఇప్పుడు ఉంటే ప్రాణం ఉంత వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నతోనే ఉంటాము, తర్వాత వచ్చేసి వై సాయి ప్రసాద్ రెడ్డితోనే ఉంటామని. రైట్. కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ కౌన్సిల్లో చైర్పర్సన్ బోయ శాంతకైతే పదవీ గండం ఏర్పడినట్టు తెలుస్తుంది. ఎందుకంటే వైసీపీ కార్పొరేటర్లు గతంలోనే అవిశ్వాసం పెట్టడానికి సిద్ధపడ్డారు. ఆమె పార్టీకి వ్యతిరేకంగా పక్క పార్టీల కంటే అధికార పార్టీకి సానుకూలంగా వ్యవహరిస్తున్నారని అప్పుడు శాంత కూడా మాట్లాడారు. జగనన్న నువ్వే కాపాడాలి అంటూ కూడా వచ్చినటువంటి వెర్షన్స్ మనం చూసాం. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి కిషోర్ ద్వారా. కిషోర్, అవిశ్వాస తీర్మానం పెట్టారు వైసీపీ కార్పొరేటర్లు, అయితే ఎంతవరకు ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది? శాంత కూడా చెప్తూ ఉన్నారు, కేవలం వీరు చేస్తున్నటువంటి అవినీతిని అడ్డుకుంటున్నాం కాబట్టి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నారు కార్పొరేటర్లు, జగనన్న నువ్వే ఉండాలి అంటూ కూడా మొరపెట్టుకున్నట్టు సిచ్యువేషన్ కూడా కనిపించింది. మరి అధినేత నుంచి ఏమైనా గ్రీన్ సిగ్నల్ వచ్చిందా? అవిశ్వాసానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఆశ, ఆదోని మున్సిపల్ కౌన్సిల్ లో మాత్రం ఒక విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. అయితే పూర్తి స్థాయిలో కూడా 42 మంది సభ్యులు ఉన్నటువంటి ఆదోని కౌన్సిల్లో 41 మంది వైసీపీ కౌన్సిలర్లతో ఫుల్ బాడీ ఏర్పాటైన సందర్భం. అయితే ప్రభుత్వం మారిన తర్వాత ఏదైతే చైర్పర్సన్ తో సహా మరో 4 యొక్క వైసీపీ నుంచి ఇటు బీజేపీకి మద్దతు తెలుపుతూ కొంతమంది పార్టీ మారిన నేపథ్యం. అయితే శాంతకుమారి మాత్రం పార్టీ మారకపోయినా కూడా బీజేపీ ఎమ్మెల్యేకు అనుకున్న నేపథ్యంలోనే వైసీపీ కౌన్సిలర్లకు అలాగే శాంతకుమారికి మధ్య ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అంటే గత 9 నెలల నుంచి కూడా వాగ్వాదాలు లేదా వారి మధ్య ప్రచండ యుద్ధం జరుగుతున్న పరిస్థితి అయితే కొనసాగుతూ వచ్చింది. అయితే దీని నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఏదైతే వార్డులలో సంబంధించిన అభివృద్ధి పనులకు కానీ వీటన్నిటికీ కూడా వైసీపీ కౌన్సిలర్లు చేయని పనులకు బిల్లులు చెల్లించాలని కౌన్సిల్లో ప్రవేశపెట్టడం, దాన్ని చైర్పర్సన్ గా శాంతకుమారి వ్యతిరేకించడం, ఇలాంటి సంఘటనలు జరిగిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో తారాస్థాయికి విభేదాలు చేరాయని చెప్పుకోవచ్చు. అయితే 2 వారాల క్రిందట ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, వైసీపీ నేతలు అటు 35 మంది పైగా వైసీపీ కౌన్సిలర్లు కర్నూలు జిల్లా కలెక్టర్ను కలిసి శాంతకుమారి యొక్క వ్యతిరేక విధానాల మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలనుకుంటున్నాము, అనుమతించాలని చెప్పి కోరిన నేపథ్యంలో కలెక్టర్ ఈ రోజు డేట్ ను ఆయన ఇచ్చిన సందర్భం. అయితే ఈ రోజు కౌన్సిల్లో పూర్తి స్థాయిలో కూడా 35 మంది ఎవరైతే కలెక్టర్ ను సంప్రదించి అవిశ్వాస తీర్మానం కోరారో ఆ కౌన్సిలర్లతో పాటు మరో 2 కూడా నిన్న బీజేపీ మద్దతుదారులుగా ఉన్నటువంటి వైసీపీ కౌన్సిలర్లు తిరిగి సొంతగూటికి చేరుకున్న నేపథ్యంలో ఈ రోజు కౌన్సిల్ సమావేశం ఏం జరుగుతుందన్న ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. పూర్తి స్థాయిలో కూడా 37 మంది ఇప్పుడు తాత్కాలికంగా వైసీపీ దగ్గర ఉన్నటువంటి 37 మంది సభ్యులతో ఉండటంతో కౌన్సిల్ సమావేశంలో ఏర్పాటు చేసే ఈ యొక్క అవిశ్వాస తీర్మానం అనేది నడకలాగా సాగుతుందని మనం భావించాలి. అయితే శాంతకుమారికి పదవీ గండం ఉంటుందా, ఏదైనా కారణాల చేత పోస్ట్పోన్ చేస్తారా, ఏం జరుగుతుంది అన్నది మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. 10 గంటలకు ప్రారంభమయ్యేటటువంటి కౌన్సిల్ సమావేశాలు ఏ రూపం దాల్చబోతున్నాయి అన్నది